లేకుండానే 6 ఏళ్లు గడిచింది. ప్రభుత్వం మారాకైనా మోక్షం కలుగుతుందనుకుంటే ఇంకా స్పెషల్ ఆఫీసర్ల పాలనే నడుస్తోంది. నామినేటెడ్ పోస్టులు దక్కని వారి కోసమైనా మున్సిపల్ ఎన్నికలకు వెళ్తారా? పంచాయతీల విలీనం వివాదంతో 6 ఏళ్లుగా పాలన పడకేసిన ఆ మున్సిపాలిటీలకు ఎన్నికలెప్పుడు? ఏపీలో 2019లో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటిదాకా కొన్ని చోట్ల ఇంకా లైన్ క్లియర్ కాలేదు. 6 ఏళ్లుగా ఎన్నికలు లేకపోవడంతో పాలన గాడి తప్పి పట్టణాలు అభివృద్ధిలో వెనుకబడుతున్నాయి. పాలనతో పాటు రాజకీయ నాయకులపైన దీని ప్రభావం పడింది. ఏళ్ల తరబడి పురపాలికల్లో రాజకీయ నిరుద్యోగులు కుర్చీ లేకుండా పోయింది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం మున్సిపాలిటీకి ఎన్నికలు జరగ్గా మిగిలిన 5 మున్సిపాలిటీలు ఎన్నికలకు నోచుకోలేదు. భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగకపోవడంతో మున్సిపల్ చైర్మన్ పదవుల కోసం ఎదురు చూసిన వారితో పాటు కౌన్సిలర్ పదవులు భర్తీ కాక దాదాపు 120 మంది నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయారు. పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్లిన వారు కొందరైతే రిజర్వేషన్ వంటి మరికొన్ని సమస్యలతో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలోనూ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఎన్నికల దిశగా ఇంకా ముందడుగు పడకపోవడంతో మున్సిపల్ పదవులు ఇంకెప్పుడని కూటమి పక్షాల నాయకులు ఎదురుచూపులు చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీకి ప్రత్యేక అధికారిగా ఆర్డీఓని కొనసాగిస్తూ ప్రకటించింది. దీంతో మరో 6 నెలలు ఎన్నికలు లేనట్టే కనిపిస్తోందంటున్నారు ఆశావహులు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఎలాంటి నామినేటెడ్ పదవులు దక్కని నాయకులు మరోసారి భంగపడ్డారు. భీమవరం మున్సిపాలిటీలో విలీనంపై తాడేరు, కొవ్వాడ, అన్నవరం, రాయలం, చినమిరం గ్రామాల నుంచి అభ్యంతరాలొచ్చాయి. పంచాయతీల స్థిరచరాస్తులు అప్పగించేందుకు కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. మరికొందరు వార్డులు పెంచకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టణ పరిధిలోకొస్తే పన్నుల భారం పెరుగుతుందని మరికొందరు అడ్డుపడ్డారు. మొత్తానికి భీమవరంలో 39 మంది నాయకులు ప్రజాప్రతినిధులయ్యే అవకాశం లేకుండా అడ్డుకట్ట వేశారు. భీమవరం మున్సిపల్ చైర్మన్ కుర్చీ కోసం జనసేన నేత ఎదురు చూస్తుండగా ప్రస్తుతం మున్సిపాలిటీలో చక్రం తిప్పుతోన్న టీడీపీ నేత వైఖరి 2 పార్టీల మధ్య దూరం పెంచేలా ఉందట. ఓవైపు భీమవరం మున్సిపాలిటీ ఏర్పడి 75 ఏళ్లు కావడంతో మున్సిపల్ పాలకవర్గం లేకుండానే వజ్రోత్సవ వేడుకలు చేసుకున్న మున్సిపాలిటీగా మిగిలిపోతామని నేతల ఆందోళన చెందుతున్నారు. ఒక్క భీమవరం మాత్రమే కాదు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు వంటి ప్రధాన మున్సిపాలిటీల్లోనూ మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడం నేతల్ని తీవ్రంగా నిరాశపరుస్తోంది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అయితే మున్సిపల్ ఎన్నికలు జరిగితే మాదే చైర్మన్ కుర్చీ అంటూ కొందరు నేతలు ధీమాగా ఉండడమే కాక మున్సిపాలిటీలపై పెత్తనం కూడా చేశారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అధికారంలో ఉంది తామే కావడంతో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు తమదే అంటున్నారు. కొందరైతే తమ టీంలో కౌన్సిలర్లుగా ఎవరెవరుండాలో వారికి వార్డుల ఇన్ఛార్జు బాధ్యతలు కట్టబెడుతూ ఎన్నికలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. మరి చెకోర పక్షుల్లా ఎదురు చూస్తోన్న పట్టణ ప్రాంత నాయకులకు పదవుల భాగ్యం దక్కేదెప్పుడో పెరుమాళ్లకే ఎరుక.